సో అంత స్ట్రాంగ్గా మరి అందువల్ల ప్రాబ్లీ మీరు బీజేపీలోకి ఎప్పుడు అడుగు పెట్టాలని అనిపించలేదు మీకు? అంటే ఆ పార్టీలోకి అడుగు ఎందుకు పెడతామండి? మా పార్టీలో మాకు ఇండిపెండెంట్గా మమ్మల్ని స్వతహాగా వర్క్ చేసుకొనిస్తున్నారు, సేవ చేసుకొనిస్తున్నారు. ఈ ఎలక్షన్స్లో చాలా ముద్రలు వేశారు మీ పార్టీ. ఒక 10 మంది సీఎంలు ఉంటారని, ఇంకోటి మీది స్కామ్ గ్రెస్ అని, స్కామ్ల పార్టీ అని, మూడోది అన్ని చోట్ల చూస్తే ఎలక్షన్ రిజల్ట్స్ చూశాక తెలంగాణ మినహా మీకు చాలా చోట్ల బీజేపీయే పట్టు కనిపించింది. సో ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని? ఇప్పుడు మీరు చూడండి, 20 డేస్, ఈ 20 డేస్ పాలనలో ఏ ఒక్క లీడర్ లేకుండా మీ కార్యక్రమాలు ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినారు. మొత్తం అందరూ కూర్చొనే కదా ఇంప్లిమెంట్ చేశారు. అంతే అంటారు? మొత్తం అందరూ కూర్చొనే కదా ఇంప్లిమెంట్ చేసింది. ఎవరు లేరు మీటింగ్స్లో, ప్రెస్ మీట్లో ఎవరు లేరు, అందరూ ఉన్నారు కదా. అంటే కేసీఆర్ గారి ఫేస్బుక్ పేజ్ చూడలేదేమో మీరు? కేసీఆర్ గారి ఫేస్బుక్ పేజ్లో చాలామంది ఫుడ్ బోర్డింగ్ చేస్తూ వేలాడుతూ ఆందోళన పడుతున్న పోస్టులు, తర్వాత బస్సుల్లో సీట్లు దొరక్క మహిళలు కొట్టుకుంటున్న బాధలు ఇవన్నీ పెడుతున్నారు. అంటే ఇదేమిటి, ఇది ఆది నిష్ఠూరం అంటారా లేక? వాళ్ళు అంతవరకు సరిపోతారండి, ఇంకా అయిపోయింది. వాళ్ళు అంతవరకు సరిపోతారు. ఇంకా అలా పెట్టుకోవడమే, మేము డెవలప్మెంట్ చేయడమే, మేము స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడమే మా పని. అది మీ ప్రాపర్ భువనగిరేనండి? మిర్యాలగూడ. సో మీరు మరి భువనగిరి ప్రజలకి ఏం చేద్దామని మీ సంకల్పం? నేను మిర్యాలగూడలో ఉన్నా కానీ నేను మొత్తం అంతా నా ఇల్లు దగ్గర నుంచి, నా బిజినెసెస్ దగ్గర నుంచి మొత్తం అన్నా భువనగిరిలోనే నేను చేసుకున్నాను. భువనగిరి పార్లమెంట్లోనే మొత్తం అన్నీ చేసుకున్నా. నాకు బిజినెస్ ఇక్కడ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, ఢిల్లీ, అన్నీ తిరుగుతూ ఉంటాను. కాబట్టి నాకు హైకమాండ్తో కూడా బాగా పరిచయాలు ఉన్నాయి తేజ గారు మీకు? కొంత సోనియా గాంధీ గారు, బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి. బ్లెస్సింగ్స్ ఉన్నాయి అంటే గుర్తుపడతారు వాళ్ళు. అంతవరకు మీకు ఆ చొరవ ఉంది. గుర్తించారా మీ సేవల్ని ఇంతవరకు మీరు చేసిన? గుర్తించారు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నామండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అదే గుర్తింపు వస్తుంది. మనం గుర్తింపు ప్రతి కార్యకర్తకి వస్తుంది. మేమైతే ఫామ్ హౌస్లో కూర్చోమే, మేము ప్రజల్లోనే ఉంటాం. లీడర్స్ ప్రతి ఒక్కరు ప్రజల్లోనే ఉంటారు. అయితే ఒకటి చెప్పండి తేజ గారు, మొన్నటి మీరు ఇంత మహిళా పక్షపాత గవర్నమెంట్ అంటున్నారు, ఆల్ ఆర్ వెల్కమ్ అని కూడా అన్నారు. బట్ మొన్నటి ఈ ఎలక్షన్లో 6 ఉన్నారా మహిళా క్యాండిడేట్స్ మొత్తం గెలిచిన వాళ్ళు? మా టార్గెట్ గవర్నమెంట్ ఫామ్ చేయడం, దాని ప్రకారం ప్రణాళిక చేస్తాం. కానీ మహిళలు రాకూడదు, మహిళలకు ఇవ్వకూడదు అని అయితే చెయ్యం. అయితే ఇదే దీనిలో అడుగుతాను, మైనారిటీలకు కూడా స్థానం ఈసారి దొరకలేదు. మైనారిటీల పక్షపాతి అయిన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో మైనారిటీల అసలు ఎక్కడ ఎమ్మెల్యేలు కూడా ఒక్క శాసనసభ్యుడు కూడా మైనారిటీస్ నుంచి లేకపోవడం ఉంది. దాన్ని ఎలా చూస్తారు? ముస్లిమ్స్ ఆర్ బ్రదర్స్ అండి. అవును, అది అంటారు చెప్పడానికి, బట్ ఎవరు కూడా అకామిడేట్ కాలేదు, మొన్న గెలవలేదు. సో వాళ్ళని ఎలా ఇంక్లూడ్ చేయబోతున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కొన్ని స్టాంపులు ఉన్నాయి, దట్ ప్రో మైనారిటీస్ అని, ప్రో విమెన్ అని. వీటిని జస్టిఫై చేయడానికి మీరు ఎలా కొనసాగించబోతున్నారు? ఇప్పుడు వచ్చేది ఎమ్మెల్సీలు ఉన్నాయి, దాని తర్వాత కార్పొరేషన్స్ ఉన్నాయి, ఇవన్నిట్లో అడ్జస్ట్ చేస్తారు. అందరి ప్రాతినిధ్యం ఉండేలా ప్రతిదీ హైకమాండ్ డెసిషనే. అంతే అంటారు. తేజ గారు, మామూలుగా మీరు చాలా చిన్న వయసులోనే సేవా కార్యక్రమాల మీద మీకు చాలా ముగ్గొచ్చింది. దానికి కారణం ఏంటండి? కారకులు ఎవరు, మీ స్ఫూర్తి ఎవరు అని? నేను నా చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కొంతమంది ఫైనాన్షియల్లీ పూర్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ అప్పుడే నేను మా పేరెంట్స్కి వాళ్ళందరికీ చెప్పి, నా ఫ్రెండ్కి పలానా శివాజీ అన్న వ్యక్తికి ఆ రోజు 3rd క్లాస్, ఆ రోజు ఇలా ఫీజు కట్టుకోవడానికి ట్రబుల్ ఉన్నది, కొంచెం మీరు హెల్ప్ చేసి ఫీజు ఇలాగా కట్టాలి అని చెప్పంటే దే పేడ్. పేరెంట్సా? ఎందుకు వచ్చింది ఆలోచన? నాకు అనిపించింది ఈ వాజ్ ఇంటెలిజెంట్ పీపుల్కి కొంచెం పుషప్ ఇవ్వాలి. అది పుషప్ ఇస్తే ఎక్కడికి వెళ్తారు. ఏమో ఇవాళ ఎక్కడున్నాడో తెలీదు, గ్రేట్ పొజిషన్లో ఉంటాడు. నేను పే చేయడం వల్ల చదివాడు అని చెప్పనైతే అన్నావు, కానీ ఆ రోజు నాకు వచ్చింది, ఆ ఇయర్ పే చేస్తే కనుక మంచిగా ఉంటుందని చెప్పాను. వాళ్ళ పేరెంట్స్ అప్పుడు చనిపోయారు, కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డారు. మీ ఫ్రెండ్ ఫ్రెండ్ ఏ క్లాస్లో ఉన్నారు మీరు? మీరు థర్డే. మీకు వచ్చి చెప్పుకున్నాడండి ఫీజు లేదని డబ్బులు? లిస్ట్ వచ్చేది ఎంతోమంది కార్పొరేట్ స్కూల్స్లో ఎలా ఉన్నదంటే, అవునవును, లిస్ట్ వచ్చి ఇలా ఫీజు కట్టలేదు, ఇలా ఫీజు కట్టలేదు, దే విల్ అనౌన్స్ అనమాట. ఇప్పుడైనా అనౌన్స్ చేయట్లేదు, ఎంతోమంది అనౌన్స్ చేసేవారు.
చేసేటప్పుడు ఇలా లిస్ట్ ఉన్నా కనుక అతని పేరు సెకండ్ లిస్ట్లో అతని పేరు ఉండిపోయింది. మళ్ళీ థర్డ్ లిస్ట్లో థర్డ్ టైం మళ్ళీ అనౌన్స్మెంట్లో అలా ఇలా నా ఫ్రెండ్ అందరికీ నాకు మంచిగా అనిపించలేదు, ఇంకా నేనే చేశాను. బాగుంది. అక్కడి నుంచి మీ అలా కొనసాగిందా? బాగా అనిపించింది. అలా నా దగ్గర ఉన్న ఏదైనా ట్రబుల్ ఉన్నది అని చెప్పంటే కనుక అది సాల్వ్ చేయడమే నా పనిగా నేను పెట్టుకున్నానండి. నా దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, ఎంప్లాయీస్ దగ్గర నుంచి, నా దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళుగా ఉంటారు, వాళ్ళ దగ్గర ఏ ట్రబుల్ వచ్చినా కానీ నేనైతే కనుక చూస్తూ ఆగను, ఖచ్చితంగా పరిగెడతాను. అద్భుతం. అయితే అప్పటి నుంచి మీరు చేసిన పనులు మంచి పనులు మీరు కాలేజ్ లైఫ్లోకి వచ్చాక ఎలా కొనసాగాయి? నేను మొన్న లాస్ట్ కోవిడ్లో కూడా చాలా వర్క్ చేశారని చెప్పారు మీ అంటే మీ స్నేహితులు వాళ్ళు చెప్పారు. చాలానే వర్క్. నా దగ్గర ఈ రూపాయి ఉన్నదంటే కనుక ఎవరికి ఉపయోగపడుతుందని చూస్తా. ఎక్కడ దాచుకోవడం అన్నీ లేవంటాయి. ఏముండదు. మరి ఎలక్షన్స్ అంటే బోల్డ్ అంతా మీరు బిజినెస్ ఫ్యామిలీ అని చెప్పారు కదా, మీరు వ్యాపారవేత్తగా ఉన్నారు కన్స్ట్రక్షన్ బిజినెస్లో. ఎలక్షన్స్ అంటే బోల్డ్ అంత ఖర్చు, మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాదు, ఎలా మేనేజ్ చేస్తారు? ఏమంటే నేను హెల్ప్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ వస్తుందండి. అంతేనా? అంతే. నేను ఏ రోజైతే హెల్ప్ చేసిన ఉన్నారో వాళ్ళైతే అలాగే ఉండిపోరు కదా. అవును అవును. వాళ్ళు ఏదో ఒక విధంగా నాకు సపోర్ట్ చేస్తారు కదా. అవును. కొన్ని ఫ్యామిలీస్ అయితే 20 మెంబర్స్ ఓట్లు వస్తాయి. అలాగే అంటారు. ఓటు రూపంలో మిమ్మల్ని సపోర్ట్ చేస్తారంటారు. ఏమో ఏ విధంగా సపోర్ట్ చేస్తారన్నది, కానీ సపోర్ట్ అయితే చేస్తారు. హాయిగా వ్యాపారాలు చూసుకుంటూ ఇంకా కొంత డబ్బులు సంపాదించి కొంచెం పవర్ఫుల్ అయిపోయి చేయడం కంటే కూడా ఎందుకు ఇలాంటి ఒక రాజకీయ రంగంలో? నేను ఒక టైంలో అదే అనుకున్నానండి. అదే అనుకొని ఒక 1 month అందరినీ కట్ చేసుకొని నేను అదే చేద్దాం, సాటిస్ఫాక్షన్ రావట్లే. ఏదో ఆర్టిఫిషియల్గా లైఫ్ బతుకుతున్నట్టు ఉంది. సాటిస్ఫాక్షన్ రావట్లే. వస్తుంది, డబ్బు వస్తుంది, బ్యాంక్లో మొత్తం అంతా పెరుగుతుంది, మళ్ళీ ఫుల్ఫిల్మెంట్ రావట్లేదు, తృప్తి. అంటే నేను చిన్నప్పటి నుంచి డబ్బు చూశాను కదండి. మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ కాకపోతే రాజకీయాల్లో నెగ్గుకోవడం కష్టం కదండి. వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ, డబ్బుకైతే కోత లేదు. ఇప్పుడు కావాల్సిందైతే సంతృప్తి, లైఫ్లో ఏదో ఒకటి చేయాలి జనం కోసం, సాటిస్ఫాక్షన్. ఈసారి మరి మీకేమన్నా వర్గపోరు చాలా ఎక్కువ కదా మీ పార్టీలో, ఈ భువనగిరి ఎంపీ స్థానానికి ఏమన్నా కాంపిటీషన్ ఉంటుందంటారా? ఉంటుందండి. సో మీకైతే తప్పకుండా బీసీలకు మంచి న్యాయం చేస్తామని చెప్తున్నారు కాబట్టి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నాట్ ఓన్లీ బీసీస్ అండి, అందరికీ చేస్తుంది కాంగ్రెస్. ఒకసారి దీనికి చేయొచ్చు, ఇంకోసారి దానికి చేయొచ్చు, అంతే అంతే, అందరినీ కలుపుకుపోతారు కానీ అంతే. కాబట్టి మీకైతే ఈ లెక్కన అండ్ ఆల్సో ప్రాతినిధ్యం వహించడానికి బీసీల సమస్యలకి మీరు చేయబోయే కృషి ఏమన్నా ఉందండి ప్రత్యేకంగా? లేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అజెండా ప్రకారం వెళ్ళిపోతారా? మా మేనిఫెస్టోయే బీసీలకి, ముస్లిమ్స్కి, అన్ని జాతులకి మంచి చేకూర్చే విధంగా ఉంటుంది. మా మేనిఫెస్టో అలాగా ప్రిపేర్డ్ అయి ఉంటుంది. ఎంతమంది బాగా మంచి విద్యావంతులు ఉన్నారు మీ టాప్ టైర్ నాయకత్వంలో స్టేట్లో? గొప్పగా హైలీ ఎడ్యుకేటెడ్ అంటారు. రేవంత్ రెడ్డి గారు వెల్ ఎడ్యుకేటెడ్, ఆయన జీవితాన్ని చదివిన వ్యక్తి. ఓహో, ఆ రూట్లో ఈవెన్ ఫ్రమ్ అకాడమిక్ ఎడ్యుకేషన్ కూడా ఉంది కదా ఆయనకు ఉంది. దానికంటే ఎక్కువ కదండి జీవితం చదవడం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, జానారెడ్డి గారు సీనియర్. అఫ్ కోర్స్ ఆరితేరిన పార్టీ, చాలా పురాతనమైన పార్టీ, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, హైకమాండ్ ఒక ఐడియాలజీ ఉంది పార్టీ. కానీ ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఒక గుర్తింపు, ఒక వన్నే ఏదైతే ఇంగ్లీష్ మాట్లాడి దంచుకొడతారో మన కేటీఆర్ గారు, ఉర్దూ అంటే ఉర్దూ మాట్లాడతారు, ఐటీ అంటే ఐటీ అంటారు, జనం పొలాల్లోకి వెళ్ళాలంటే అందరితో కలిసిపోతారు. ఫస్ట్ పాయింట్ వాళ్ళకంటే మంచిగానే మాడతారు, అంతే అంటారు. సెకండ్ పాయింట్ వాళ్ళ మేము తినం, మేము పెడతాం తప్ప. తిన్నారండి వాళ్ళు? ఎందుకు తిన్నారండి? తిన్నదే అది కదా మొత్తం. వాళ్ళు ఫిక్స్ అయిపోయారండి. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, మేము మళ్ళీ అందరికీ ప్రజల్ని మోసం చేద్దాము అనుకొని మళ్ళీ ఏం చేశారు, కార్లు ఒక్కొక్కటి 3 కోట్లు, నలుగురు కదా ఒక్కొక్కరికి షేర్ చేసుకున్నారు అనమాట. 22 కార్లు ఆర్డర్ ఇచ్చారు. ఆ కార్లను తెప్పించారు కదా మొన్న.
ఏపీ నుంచి అది తెప్పించి పెట్టారని చెప్పారు. రేవంత్ రెడ్డి గారి రీలో ఏదో చూసాం, వార్తల్లో వచ్చింది, బట్ అది పాత కార్లు వాడలేదని చెప్పి ఈయన ఇన్ని కార్లు ఉంటే ఇప్పుడు కొత్త కార్లు ఎందుకు కొన్నారని. కేసీఆర్ ఫ్యామిలీ తినడానికే జీవిస్తుంది, తిన్నది ఇప్పుడు మొత్తం అన్ని కక్కుతారు అంతే. ఎలా మీరు కక్కిస్తారా? లా ఉంది కదండి, చట్టం. మేమేమి ఎవరికి వ్యతిరేకంగా వెళ్ళి రివెంజ్ పాలిటిక్స్ ఏమి ఉండవు. నో రివెంజ్ పాలిటిక్స్ ఇన్ కాంగ్రెస్. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ప్రజల జోబులోకి వెళ్ళడం కావాలి కాంగ్రెస్కి. రాహుల్ గాంధీ గారు ఒక చాలా పాయింట్ వరకు ఆయన గ్రాఫ్ పెరగలేదు, సడన్గా ఇప్పుడు ఈ మధ్య భారత్ జోడో తర్వాత కొంచెం రైజింగ్ వచ్చింది. కొంచెం కేంద్రంలో బహుశా నాయకత్వ మార్పిడి అంటే ఒక ఆలోచన, ఎందుకంటే అంతవరకు అసలు పూర్తిగా నాటుకుపోయింది, పాతుకుపోయింది బీజేపీ అనే టాక్ వచ్చింది. సో ఎందుకంటారు మీరు? ఆయన క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలిసిందండి, తెలియనంత వరకు ఆయన ప్రొజెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ తెలిసింది ఒకరికి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎందుకు మీకు తెలియలేదా? భారత్ జోడో యాత్రలో ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఎంత మందితో మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఏం చేశారు? మీరు మీడియాయే కదా, అవును, మీకు మొత్తం అంతా ఎప్పటికప్పుడు కవరేజ్ వస్తూనే ఉంటుంది కదా. ఏం చేస్తున్నాడు ఒక మనిషి, ఇప్పుడు అందరికీ తెలిసింది. సోనియా గాంధీ గారితో మీకు డైరెక్ట్ ర్యాపో లేదన్నారు, అంటే పరిచయం ఉంది, మీ వర్క్ ఆవిడ గుర్తించారని చెప్పి. సో సోనియా గాంధీ గారి కళ్ళలో మీరు అంటే ఒక మంచి నాయకుడిగా మీ పేరు రావాలంటే మీరు ఏం చేస్తున్నారు? దానికైనా కృషి చేయాలా ప్రత్యేకంగా? అంటే మీరు చేస్తున్న వర్క్ కానీ, ఎందుకంటే మీవన్నీ గుప్తదానాలు చేసినంత వరకు ఇంతవరకు చెప్పుకుని చేసింది చాలా తక్కువ. ఇప్పుడు వాళ్ళు అడిగితే చెప్తున్నారు, మిగతావి చెప్తున్నారు. మీరు చేసిన హార్డ్ వర్క్ అది. ఎవరు మీ గాడ్ ఫాదర్ కాంగ్రెస్లో? డీకే గారేనా? అంటే డీకే గారి దగ్గర ఇన్స్పిరేషన్ తెచ్చుకున్నానండి. గాడ్ ఫాదర్ అని చెప్పని ఏం లేదండి. ఎందుకంటే చెప్పనా, ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమానికి అందరూ సపోర్ట్ చేసుకుంటారు. ఒక కార్యక్రమానికి ఈ లీడర్ సపోర్ట్ చేస్తే ఇంకో కార్యక్రమానికి వేరే లీడర్ సపోర్ట్ చేసుకుంటారు. ఆల్ ఆర్ అంటే అందరూ కూడా నాకు సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు. ఇలా గాడ్ ఫాదర్ అని చెప్పని ప్రస్తుతానికి ఎవరు కూడా లేరు, రాలేదు కూడా. అయితే కానీ మీరు నమ్మకంగా ఉన్నారు, మీరు దూసుకెళ్తారు ఈసారి అని. తేజ గారు, రాష్ట్రంలో ఈసారి బీజేపీకి ఇంత పూర్ పర్ఫార్మెన్స్ రావడానికి కారణం ఏంటంటారండి? ఇక్కడ స్టేట్లో టీఆర్ఎస్ అని చెప్పిన పార్టీని ఎంతైతే టీఆర్ఎస్ పార్టీని ఎంతైతే నెగిటివిటీ వాళ్ళకి వాళ్ళు చేసుకున్నారో, బీజేపీని కూడా వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే కనుక అన్ని ప్రాజెక్టులన్నీ అదానికి, ఇంకో కొన్ని ప్రాజెక్టులు మిగిలినవేమో రిలయన్స్కి. ఇంకెవరికి ఉన్నారండి? ఎవరికి ఇవ్వలే. ప్రజలకి ఏమి ఇచ్చారు? ప్రజలకి సేవ చేసే వాళ్ళకి ఏం చేశారు? ఇంకా ఆటోమేటిక్గా బీజేపీ కూడా పడిపోద్దండి. పార్లమెంట్ ఎలక్షన్స్ ఇండియా కూటమి అన్నది చాలా మోస్ట్ పవర్ఫుల్. సో అయితే ఇండియా కూటమి బద్దలు కొడుతుందంటారు? ఖచ్చితంగా. ఈసారి చాలా కాన్ఫిడెంట్గా మోదీ గారు ముచ్చటగా మూడోసారి వస్తారని చెప్పి ఆయన ఆశిస్తున్నారు. మోదీ గారి పాలన బాగాలేదంటారు. అయితే కోవిడ్ టైంలో వ్యాక్సినేషన్స్ అండ్ కోవిడ్ని నివారించడంలో ఆయన చేసిన కృషి ఏంటండి? క్లాప్స్ కొట్టడమా? క్యాండిల్స్ వెలిగించడమా? అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఏం చేసేది తెలుసా? ఏం చేసేవారు? మేము ప్రతి ఒక్కరికి కోవిడ్ పేషెంట్కి ప్రతి ఒక్కరికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. ఇండియాలో ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతుందా అన్నా కానీ మేము చేసేవాళ్ళం. ఎందుకంటే మాకు ప్రజలు కావాలి. మోదీ గారు అలా చేయలేదంటారు. అయితే ఎందుకు చేశారండి? ఆయన చేయలేదు. ఇప్పుడైతే రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్స్కి సిద్ధమవుతున్న టైంలో షర్మిల గారి త్యాగం లేకపోయి ఉంటే మొన్న మీ కాంగ్రెస్ పార్టీ అంత ఘనంగా ఇక్కడ సాధించారా? ఓట్లు చీలేమంటారా? కొంచెం లేదు, కాంగ్రెస్కి ఉంది కదండి క్యాడర్. కాంగ్రెస్ క్యాడర్ ఎవరు కూడా కదపలేరు. మీ రాబోయే టర్మ్లో ఒకవేళ మీరు గెలిస్తే భువనగిరి ప్రజలకు మీరు చేయబోయే మంచి పనులు ఏంటి? వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏవైతే కనుక కష్టం కలుగుతుందో అవన్నీ నెరవేర్చుకుంటూ వస్తామని. అందుబాటులో ఉండి నెరవేర్చుకుంటూ వస్తారు. కానీ అసలు స్థానిక సమస్యలు ఏంటి మీరు అధ్యయనం చేశారా తేజ గారు? నేను రోజు చూస్తున్నదే కదండి. అవును, ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎక్కువగా? అంటే గవర్నమెంట్ మొన్నటి వరకు బీఆర్ఎస్ ఉన్న వల్ల